విశాఖ పెందుర్తి పినగాడి వద్ద 20 కేజీల గంజాయిని పెందుర్తి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తరలిస్తున్న ఇద్దరు మహిళలను పోలీసులు అదుపులో తీసుకున్నారు. వారి వద్ద నుండి సుమారు 49,000 రూపాయలు నగదు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసినట్లు పెందుర్తి పోలీసులు మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ సారథ్యంలో డ్రగ్స్ నిరోధించడానికి 100 రోజుల ప్రణాళిక అనేది రూపొందించడం జరిగింది. దాంట్లో భాగంగా మా విశాఖపట్నం పోలీస్ కమిషనర్ గారు శ్రీ శంకరభరత్ బాగ్జీ ఐపీఎస్ అడిషనల్ డీజీ వారు ఛార్జ్ తీసుకున్న మొదటి రోజే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని, పాత నేరస్తులను అరెస్ట్ చేయటం, ఉన్నవాళ్ళని ఛార్జ్షీట్లు వేయటం, ఛార్జ్షీట్లు వేసి వాళ్ళందరినీ శిక్షించడం ఈ ప్రణాళిక పెట్టుకోవడం జరిగింది. తర్వాత విశాఖపట్నం మంచి కనెక్టివిటీ ఉన్న నగరం కాబట్టి ఇక్కడి నుంచి దేశంలో వివిధ ప్రాంతాలకు ట్రాన్స్పోర్టేషన్ జరగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి దీన్ని విశాఖపట్నానికి వచ్చే రూట్లన్నీ కూడా దిగ్బంధన చేయాలని ఒక ప్రణాళికను రూపొందించారు. ర్యాండమ్ చెక్ పోస్ట్ అని పెట్టారు. వారు దాదాపు 20 ప్లేసెస్లో ఈ ర్యాండమ్ చెక్ పోస్ట్ అనేది జరుగుతుంది. ఈ ర్యాండమ్ చెక్ పోస్ట్లో అధునాతనమైన టెక్నాలజీ, వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ, సాంకేతిక నైపుణ్యం ఉన్నవాళ్ళు, డ్రగ్స్ను పసిగట్టే పరికరాలు ఇవన్నీ కలిపి ఒక టీమ్గా ఏర్పాటు చేసి ఇలాంటివి నగరంలో ప్రతిరోజు కూడా 20 ప్రాంతాల్లో ఈ చెకింగ్ అనేది జరుగుతుంది. ముఖ్యంగా మన పెందుర్తి అనేది అవుట్స్కట్స్లో ఉంది. ఇది ఏజెన్సీ నుంచి వచ్చినప్పుడు ముఖద్వారంగా ఉంటుంది. ఇతర సరిపల్లి నుంచి, అవతల పెనుగాడి నుంచి, అవతల సభవరం నుంచి అమృతాపురం మీదుగా నరవ వైపు వచ్చే రూట్లు ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్టేషన్కి అనుకూలంగా ఉండే రూట్స్ కాబట్టి దీని అన్నింటిలో సర్ప్రైజ్ చెక్ చేయటం, ఈ ప్రత్యేక నిపుణుల బృందంతో సర్ప్రైజ్ చెక్ చేయడం అనేది ప్రారంభించాం. నిన్నటి నుంచి ప్రారంభించాం. అందులో భాగంగా సత్ఫలితాలు ఇవ్వడం ఈరోజు నుంచి ప్రారంభమైంది. ఈరోజు మా పెందుర్తి సిఐ గారు, ఎస్ఐ గారు ఆధ్వర్యంలో పినగాడి దగ్గర ఈ ర్యాండమ్ మొబైల్ చెక్ పోస్ట్ వాడు చేసిన చెక్ పోస్ట్ చేసిన తనిఖీల్లో పెనగాడి జంక్షన్ దగ్గర ఈ ప్రణాళికాబద్ధంగా తనిఖీలు చేస్తుండగా అటు పాడేరు నుంచి వచ్చిన బస్సులు పెనగాడి జంక్షన్ మీదకి వస్తాయి కాబట్టి ఈ తనిఖీలు చూసి బస్సులో నుంచి